Characteristics of patriarchal system include male dominance. In a patriarchal system, men may call decisions in both society and in their ఫ్యామిలీ యూనిట్. ఓకే, సో మేల్ డామినెన్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ప్యాట్రియార్కల్ సిస్టంలో అంతా కూడా పురుషులది అగ్రస్థానం. సో వాళ్లే అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు. అది సామాజికంగా సమాజంలో అయినప్పటికీ సరే, అదే వారి యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఆ పరిమితులు అయినా సరే అధికారం వారిదే, నిర్ణయం తీసుకునేది వాళ్లే. మేల్ ఐడెంటిఫికేషన్. మెన్ ఆర్ కన్సర్న్ విత్ ఐడెంటిఫికేషన్ దట్ ఇన్క్లూడ్స్ క్వాలిటీస్ ఆఫ్ కంట్రోల్. సో మగవారికి మాత్రమే అన్ని రకాల లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే ఎవరినన్నా సరే కంట్రోల్ చేయాలన్నా సరే, స్ట్రెంగ్త్ శక్తి అయినా సరే, ఫోర్స్ఫుల్నెస్ ఎవరైనా బలవంతం చేయాలన్నా సరే, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్. ఓకే, సో పని చేయాలి ఏ విధంగా చేయాలనేటువంటిది, అండ్ కాంపిటేటివ్నెస్. ఎవరితో అయినా పోటీ పడే తత్వం కూడా పురుషులకు మాత్రమే ఇవ్వబడింది అనమాట. సో మేల్ సెంటర్డ్నెస్. ఇన్ ఏ ప్యాట్రియార్కల్ సిస్టమ్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెషన్ ఈజ్ ఆన్ మెన్ అండ్ వాట్ దే డూ టు మూవ్ ద సొసైటీ ఫార్వర్డ్. ఓకే, సో ఈ ప్యాట్రియార్కల్ సిస్టంలో మనం చూసినట్లయితే అన్ని పనులు చేయడానికి కూడా ముఖ్యంగా కేంద్రంలో ఉండేటువంటిది పురుషులు మాత్రమే. ఏదైనా పని చేయాలన్నా సరే అది పురుషులే చేయాలి. వాళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని బట్టి సమాజం కూడా ముందడిగేస్తుంది. అబ్సెషన్ విత్ కంట్రోల్. దే హ్యావ్ ఎ డిజైర్ టు కంట్రోల్ ఆల్ సోషల్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఓకే, సో వాళ్ళకి ఎప్పుడు కూడా కోరిక ఉంటుంది అనమాట. సో సాంఘిక పరమైనటువంటి పరిస్థితుల్లో నేనే అన్ని కూడా కంట్రోల్ చేయాలి, అన్ని కూడా నా చెప్పు చేతలో ఉండాలని కోరుకుంటారు. అలాగే కుటుంబ పరిస్థితుల్లో కూడా నాదే పై చేయిగా ఉండాలి అని వారు కోరుకుంటూ ఉంటారు. అన్ని ఆలోచనలు అనే నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. రిగార్డింగ్ ఆల్ డెసిషన్స్ రిగార్డింగ్ ఫినాన్సెస్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, సో పిల్లలు ఏం చదవాలి అన్నది వాళ్ళ యొక్క చేతిలోనే ఉంటుంది. అట్లాగే డబ్బులను ఎలా వాడాలి అనేటువంటిది కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. తర్వాత ఎస్పెషల్లీ యాజ్ గర్ల్స్ క్వైట్ ఆఫెన్ ఆర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎర్లీ ఏజ్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఇంకా ఏంటి అంటే పాపం బాలికలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు చూసి చేసినటువంటి పెళ్లి మాత్రమే వారు చేసుకోవాలి. సో దేర్ లైవ్స్ ఇన్ ఏ యూనిట్ ఆర్ షార్ట్. ఓకే, సో వారి యొక్క జీవితం అనేటువంటిది పాపం వారి చేతిలో ఉండే చాలా తక్కువ స్త్రీలకి. ఇన్ కేస్ ఆఫ్ ఎ వైఫ్ ద హస్బెండ్ ఫ్యామిలీ ట్రీట్స్ హర్ యాజ్ అన్ అవుట్ సైడర్. ఓకే, సో అట్లాగే భర్త యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత స్త్రీని ఆమె ఎక్కడి నుండో వచ్చినటువంటి ఒక బయట దాన్ని చూసినట్టుగా చూస్తారు, కానీ వారి ఇంట్లో మనుషులాగా ఎప్పటికీ కూడా చూడరు అనమాట. సో భర్త యొక్క కుటుంబం కానీ భర్త కానీ. ఓకే, హూస్ డిసెండెడ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్యాట్రియార్కల్ ఎక్స్టెండెడ్ కిన్. ఎక్కడి నుండో వచ్చింది, వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి స్త్రీ అనే భావిస్తారు, కానీ ఎప్పుడు కూడా వారి కుటుంబ సభ్యురాలుగా ఎప్పుడు చూడరు అనమాట. సో ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఏ బ్రైడ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ మేజర్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఏ మ్యారేజ్. ఓకే, సో ఎప్పుడు కూడా స్త్రీలు మాత్రమే తమను తాము అణుచుకోవాలి, తగ్గించుకోవాలి, పెళ్లిలో ఏదైనా సరే వారే తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నారు. హెన్స్ patriarchy is a political social system that insists that males are inherently dominating. ఓకే, సో అన్ని కూడా వాళ్ళకి వచ్చేస్తాయి, తండ్రుల దగ్గర నుండి ఆస్తి వస్తుంది, అన్ని కూడా వారు పొందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే డామినేట్ చేస్తూ ఉంటారు. రాజకీయ పరంగా అయినా సరే, సామాజిక పరమైన, సాంఘిక పరం ఏ రకంగా అయినా సరే. సుపీరియర్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ డీమ్డ్ వీక్. ఓకే, సో ఎవరైతే అన్నిట్లో కూడా వాళ్ళే అధికారులుగా వారిని వారు ప్రకటించుకుంటారు. ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఒక బలహీనంగా ఉన్నటువంటి వారి మీద ఎక్కువగా వారి పెత్తనాన్ని చలాయిస్తారు, మరి ముఖ్యంగా స్త్రీల మీద. ఎండౌడ్ విత్ ద రైట్ టు డామినేట్. ఓకే, సో ఎప్పుడు కూడా స్త్రీలని డామినేట్ చేస్తూ ఉంటారు, రూల్ ఓవర్ ద వీక్ అండ్ టు మెయింటైన్ దట్ డామినెన్స్ త్రూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సైకలాజికల్ టెర్రరిజం అండ్ వైలెన్స్. అనేక రకాలుగా హింసాపూరితమైనటువంటి అన్ని రకాలుగా స్త్రీలను బాధలు పెడుతూ ఉంటారు ఈ యొక్క పురుషులు.